గతంలో జరిగిన పాదయాత్రలకు లోకేష్ యువగలం యాత్రకు చాలా తేడా ఉందని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వైసీపీ మైండ్ గేమ్ ఫలించదని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కలవడం లోకేష్ నాయకత్వాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది అంటున్న రామానాయుడుతో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. టీడీపీ సీనియర్ నేత రామానాయుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. బేసిక్గా నారా లోకేష్ పాదయాత్ర కంటే ముందే మీరు ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గంలో పాదయాత్రలు చేసిన అనుభవం ఉంది మీకు. అలాగే నారా లోకేష్తో కలిసి కూడా మీరు పాదయాత్ర చేశారు. అనుభవం ఎట్లా ఉందండి? నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర చాలా డిఫరెంట్గా మాకు కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే షర్మిల, లేకపోతే విజయమ్మ, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ఎన్నో పాదయాత్రలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం. దానికి భిన్నంగా నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో సహా పాదయాత్రలు చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వమే సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దానికి ఆపోజిట్గా మీరందరూ కూడా చూశారు. ఏదైతే కుప్పంలో ఆ రోజు జనవరి 27వ తేదీన లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభమైన రోడ్డు నుంచి కనీసం ఆయన మాట్లాడడానికి హ్యాండ్ మైక్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కనీసం నిల్చుని ప్రజలకు అభివాదం చేయడానికి స్టూల్ కూడా ఇవ్వకుండా లాక్కున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఈ స్పాన్సర్ టెర్రరిజం మాదిరిగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోడిగుడ్లు ఇసడం, ఫ్లెక్స్లు చింపడము, దాడులు చేయడం, అంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి చర్యలకు పూనుకోవడం. అంటే గతంలో ఎవరు ఈ రాష్ట్రంలో పాదయాత్ర ఏ పార్టీ వాళ్ళు చేసినా ఇటువంటి పరిస్థితులు ఇబ్బందులు లేవు. ఫస్ట్ టైం లోకేష్ గారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే వీటన్నిటినీ కూడా అధిగమించి ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా చాలా పట్టుదలతో, దీక్షతో నారా లోకేష్ బాబు గారు 226 రోజులు, అంటే ఈయన పాదయాత్ర ఎంతవరకు సాగుతుంది, జరుగుతుందా లేదా అనేటువంటి వాటినన్నింటినీ కూడా ఆయన పటాపంచలు చేస్తూ మరి దగ్గర 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాల మీద సక్సెస్ఫుల్గా ఆయన పాదయాత్ర పూర్తవడం ఒకటి. రెండవది ఏంటంటే నేను కూడా గమనించింది, లాస్ట్ 30-40 ఇయర్స్ని చూస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ పరంగా. అంటే మేము కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పిహెచ్డీ కాబట్టి జనరల్గా పరిశీలన చూస్తే తెలుగుదేశం పార్టీలో ఆ యూత్ రిక్రూట్మెంట్ అనేది, అంటే ఏ పార్టీకి అయినా సరే యూత్ అనేది చాలా అవసరం. అది 82లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి ద్వారా యూత్ పెద్ద ఎత్తున యువత ఆకర్షితులై పార్టీలోకి వచ్చింది. తర్వాత ఎందుకో 10-15 సంవత్సరాలు వాళ్ళే కంటిన్యూషన్ అయ్యారు. మళ్ళీ 98లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రిఫార్మ్స్, అంటే ఫస్ట్ టైం జన్మభూమి కానీ లేకపోతే ప్రజల వద్దకు పాలన కానీ డిఫరెంట్ స్టేట్లో ఆ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో మళ్ళీ అది యూత్ కన్వర్ట్ అయ్యి సెకండ్ టైం తెలుగుదేశం పార్టీలో యూత్ రిక్రూట్మెంట్ జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసి. మళ్ళీ నాకు తెలుసుండి దగ్గర మళ్ళీ 20 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ 2023లో మళ్ళీ ఇప్పుడు నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రతో థర్డ్ టైం మళ్ళీ యూత్ ఇప్పుడు రిక్రూట్ అవుతూ ఉంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో. ఖచ్చితంగా ఇప్పుడు అయ్యేటువంటి యూత్ రిక్రూట్మెంట్ ఇంకొక 15-20 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. ఈ రకంగా పార్టీకి కూడా మాకు లాభదాయకంగా ఈయన పాదయాత్ర ఉంది. రెండవది ప్రజల పరంగా కూడా, ఎందుకంటే ఏదైతే యువగళం కాస్త ఈ 226 రోజుల్లో ఒక ప్రజాగళంగా మారినటువంటి పరిస్థితి. మొదట్లో ఏదైతే ఆయన పాదయాత్రకు ఏదైతే అడ్డంకులు సృష్టించి ఆపాలని ప్రయత్నం చేశారో ఆ ప్రజాబలంతో అది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కూడా వెనకడుగేసిన పరిస్థితి కూడా మనం చూసాం. పర్టికులర్గా ఎవరైతే యువత ఏదైతే ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ అని, డిఎస్సి అని ఏ రకంగా అయితే మోసపోయారో ఆ యువత ముందుని నడవడం. రెండవది ఏదైతే మహిళలు, ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఈయన పాదయాత్ర కొనసాగినప్పుడు మహిళలు కూడా ఈయన వెంటుండి నడవడము అని అంటే ఈ యొక్క జగన్ పాలనలో ఈ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ ఏవైతే ఉన్నాయో ఆ బాధుడికి ఇసుకెత్తిపోయి కూడా నారా లోకేష్ బాబు గారితో మహిళా లోకం కానీ రైతాంగం కూడా ఎక్కడో పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కూడా లోకేష్ బాబు గారి పాదయాత్ర జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అందులో ఇన్వాల్వ్ అవడం. అంటే ఈ రైతు వ్యతిరేక విధానాలతో విసుకెత్తిపోయి పంటలు పండించలేమనేటువంటి స్థితిలో రేపు భవిష్యత్తు మీద రైతులు కూడా ఒక ఆశ అనేది కూడా యువగళం మరి వాళ్ళు ఒక భరోసా నింపినటువంటి పరిస్థితి. కానీ ఇట్లా అన్ని వర్గాల ప్రజల్ని కూడా నారా లోకేష్ బాబు గారు మరి అందరినీ కూడా ఆకర్షించి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్గా ఈయన పాదయాత్ర జరిగింది. అట్ ద సేమ్ టైం లోకేష్ బాబు గారు కూడా ఈ పాదయాత్ర ద్వారా చాలా రాటు తేలి
ఎందుకంటే అదే అడుగుతున్నాడు. బేసిక్గా పాదయాత్రకు ముందు నారా లోకేష్ని ఒకలా చూస్తూ ఉన్నారు. పాదయాత్ర కంప్లీట్ అయ్యే ఈ సందర్భంలో నారా లోకేష్ని ఇంకొక వ్యక్తి కింద చూస్తూ ఉన్నారు. అంటే ఆమె ప్రజలను కలిసిన తర్వాత హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మాట తీరు కానీ, సబ్జెక్ట్ కానీ పెరిగింది అంటున్నారు. నిజమేనది? 100% ఎవరికైనా సరే వాస్తవం ఉండాలి కూడా పొలిటికల్ లీడర్గా, యాజ్ ఎ ప్రాక్టికల్గా. అంటే ఇప్పుడు మనం ఒక లీడర్షిప్ చేసి ఒక రాష్ట్రాన్ని లేదా ఒక పార్టీని నడిపించాలనుకున్నప్పుడు ఎవరో నలుగురు చెప్తే విని దాన్ని ఆచరణలో పెట్టే కంటే ప్రాక్టికల్గా దాని మీద కనుక మన నాలెడ్జ్ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా అగ్రెసివ్గా మనం చేయగలుగుతాం. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాడు అని అంటే ఆయన 20 సంవత్సరాల కఠోరమైన శ్రమ ఉంది రాజశేఖర్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అయ్యారంటే ఆయనే ఒక 20 సంవత్సరాల కఠోరమైన శ్రమ ఉంది. అదేవిధంగా ఈవేళ నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు నాయకుడిగా ఆయన రాష్ట్రంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పాదయాత్ర ఒక కఠోరమైనటువంటి దీక్షతో సాగడం వల్ల ఆయన ప్రాక్టికల్గా, ఎందుకంటే ఆయన ఎన్నో మీటింగ్స్ని అంటే పాదయాత్రలో ప్రజలతో కలవడం, అదే సమయంలో ఎవ్రీడే వివిధ సెక్షన్స్ అంటే బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్తో కలవడం ద్వారా కానీ, లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నటువంటి పబ్లిక్తో మెడ్జ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఆ సమస్యలను నేరుగా ఆయన అవగాహన చేసుకోవడం. ఎందుకంటే గతంలో కూడా రాజులు మంచి పరిపాలన ఇవ్వాలనుకున్నప్పుడు కొంతమంది ప్రజల్లో కూడా అంటే రాజులు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి కొంచెం మారు వేషాల్లో కూడా వెళ్ళి అంటే పరిపాలన గురించి ఎట్లా ఉంది, లేకపోతే పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి విధంగా ఉంది. అంటే ఆ రకంగా ప్రాక్టికల్గా పబ్లిక్లోకి వెళ్తే ఖచ్చితంగా అది నాయకుడికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఏదైతే ఈ 226 రోజులు పబ్లిక్తో ఉండడం అది కూడా చాలా శ్రమిస్తూ, ఎందుకంటే ఆయనకు కూడా చాలా సహనంగా, ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఎక్కడ విసుగు విరామం లేకుండా పబ్లిక్ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడడం కానీ, వాళ్ళ సమస్యలను సావధానంగా వినడం కానీ, ఇట్లా చాలా ఆయన ఇంప్రూవ్ అయ్యారు. ఖచ్చితంగా నాకు తెలుసుండి మొదటి నుంచి కూడా లోకేష్ బాబు గారు ఏదో అహంకార అంబాంతో ఉండేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే నేను గతంలో కూడా ఆయన జనరల్ సెక్రటరీగా స్టేట్ ఉన్నప్పుడు నేను ఆయనతో కలిసి పనిచేసాను స్టేట్ సెక్రటరీగా. ఆ రోజు నుంచి చూశాను, ఒక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూశాను. ఇప్పుడు జనరల్గా ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా అంటే ఏదో లైఫ్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో కొంతమేర ఉంటారు చాలామంది. మనం దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు చూసాం. కానీ లాస్ట్ టైం నేను కూడా చూసా, ఒక ఎన్టీఆర్ గారి మనవడైనా, బాలకృష్ణ గారి అల్లుడైనా, చంద్రబాబు నాయుడు గారి కొడుకైనా కూడా అదే ముఖ్యమంత్రిగా రాత్రి 11-12 వరకు సెక్రటరియట్లో ఉండేవారు. ప్రతి ఫైల్ని కూడా క్లియర్గా చూసి అబ్జర్వ్ చేసేవారు. నేను అనుకునేవాడిని జనరల్గా ఆ ఏజ్ కూడా చిన్న ఏజ్, ఆ ఏజ్లో ఆ చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి కొడుకుగా ఎవరు కూడా 11-12 దాకా ఆఫీసులో కూర్చుని ఫైల్స్ చూసుకుని ఈ రాష్ట్రానికి ఏదో చేయాలనేటువంటి తపన ఉండడం అనేది చాలా అరుదు. అవన్నీ కూడా నారా లోకేష్ బాబు గారితో ఆ రోజు నేను చూశాను. మాకు ఏదైతే ప్రజలతో మమేకమై డైరెక్ట్గా ఫీల్డ్లో ఉంటే బాగుంటుందని మేమందరం కూడా కోరుకున్నాం. అది ఈ రకంగా ఇవాళ ఒక రకంగా ప్రతిపక్షంలో ఆ కంప్లైంట్ ఉంది కదా బేసిక్గా. ఆయన ఏంటంటే రాజకీయ అనుభవం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యారు, అనుభవం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఇలాంటి అపవాదులు అంటే ఏది తెలియదు అంటూ తెలియని వ్యక్తి, ఏమాత్రం సబ్జెక్ట్ లేని వ్యక్తి అంటూ ఇంతకుముందు ఆయన్ని అపోజిషన్ పార్టీస్ కావచ్చు లేదా వేరే పార్టీస్ అన్నీ కూడా విమర్శించే ఇప్పుడు అదంతా తొలగిపోయినట్టేనా? అంటే వాస్తవంగా అసలు లోకేష్ బాబు గారు ఆయన చదువుకున్నటువంటి యూనివర్సిటీ దగ్గర నుంచి, ఆయన ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఆయన పరిపక్వత దగ్గర నుంచి అసలు 1% కూడా ఆయన విమర్శించడానికి ఎవరు సరిపోరు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత నాయకుడు తెలుగుదేశం పార్టీ నడిపించేది లోకేష్ బాబు గారు కాబట్టి మైండ్ గేమ్, వైఎస్ఆర్సీపీ పార్టీ మైండ్ గేమ్ తోటి నారా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేసి చేసినటువంటి ప్రచారం తప్ప వాస్తవంగా నేను ఆయన దగ్గర నుండి చూసిన వ్యక్తిగా మిగిలిన ఎవరైతే యువ నాయకులు అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎదిగైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ కానీ, ఇట్లా ఏదైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఎవరైతే యువ నాయకులు ఎవరైతే ఎదుగుతూ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే 100% కూడా నాలెడ్జబుల్ పర్సన్ లోకేష్ బాబు గారు. కేవలం ఒకే ఒక టార్గెట్ ఏంటంటే ఎట్లానో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఓకే ఆయన 70+ కాబట్టి ఒక 5 years తర్వాత ఈయనే కాబట్టి ఈయన్ని ఇప్పుడే టార్గెట్ చేస్తే తెలుగుదేశం పార్టీని మైండ్ గేమ్తో వీక్ చేయాలనే ఆలోచనతో ఆయన మీద వీళ్ళు స్పెషల్గా కేర్ తీసుకుని ఒక ఐప్యాక్ టీం పెట్టుకుని ఒక 500 మందిని పెట్టుకుని టార్గెట్ చేసి చేయడం తప్ప ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఇంటెలిజెన్సీ. కాకపోతే మీరు అన్నట్లుగా ఇప్పుడు పబ్లిక్తో కలవడం ద్వారా
ఇంకా ఆయన మాలాంటి వాళ్ళు అవసరం లేకుండా, ఎందుకంటే ఈ సమస్య ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని మనం క్లియర్ చేయాలి, దీన్ని వెరిఫై చేయాలి అనేటువంటి మాలాంటి వాళ్ళ అవసరం కొంచెం తగ్గి ఆయనకు ఇండివిజువల్ కూడా సమస్యను అడ్రస్ చేసేటువంటి విధంగా పాదయాత్ర ఆయనకి కెరీర్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఆయన మరింత స్ట్రాంగ్గా నాయకత్వం వహించడానికి ఉపయోగపడుతుంది. చివరికి ఒక ప్రశ్న, మీ సన్నిహితుడు మీ మిత్రుడు మొన్నటిదాకా మీతో పాటు కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇదే రకంగా పాదయాత్ర చేశారు, బస్సు యాత్రలు చేశారు. అక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో తిరుగులేని విధంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చారు, సీఎం అయ్యారు. సో అంశాన్ని ఏమన్నా ఈ సభలో ప్రస్తావించే అవకాశం ఉంటుందా? అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అక్కడ వేరు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంచేత విజయం సాధించిన తీరుని ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుందా? అంటే విజయం సాధించినటువంటి తీరు అంటే ఏదైతే ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారి పాలన ఏదైతే మనం చూసాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంత అధ్వానంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి అసహనం, వ్యతిరేకత అక్కడ కేసీఆర్ మీద లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజలు కానీ అందరూ ఆలోచించేది ఏంటంటే, అంత అసహనం వ్యతిరేకత కనపడకపోయినా సరే పాలనా సంక్షేమం అభివృద్ధి అందించినా కూడా కేసీఆర్కి ఇక్కడ పరాజయం తప్పలేదు. దానితో పోల్చుకుంటే 100 రెట్లు సైకో పాలనతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కాబట్టి కనీసం ఈయన వైనాట్ 175 అంటూ ఉన్నాడు. ఖచ్చితంగా రేపు అసలు 175కి అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత మీద ఈయనకి లభించేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా చాలామంది ఇన్ఛార్జీల్ని మొన్న ఒక 11 మందిని మార్చాడు. నిన్న ఈరోజు కూడా మా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుకుంటూ ఉన్నాడు. మొన్నటిదాకా నేనే గెలిపిస్తాను, నా ఫోటో చాలు, నా మాటే వేదం అన్నట్టుగా చెప్పాడు. కానీ ఈరోజు అభ్యర్థుల మీద ఆయన ఆధారపడ్డాడనంటే ఎంత బలహీనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో వచ్చిందనే విషయం అర్థమవుతుంది. అందుకే ఈరోజు చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు, ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన అది గెలుపు అనేది వాళ్ళకి సాధ్యం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు మార్చుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మార్చుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిని మార్చుకుంటే అప్పుడు ప్రజలు ఏమైనా ఆలోచన చేస్తారేమో తప్ప, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఆలోచన చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరు లేరు. థ్యాంక్ యూ అండి. ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. చాలా ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ సభ కోసం వెయిట్ చేస్తున్నారు. నారా లోకేష్ స్పీచ్ కోసం వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు.